హాయ్. డిప్రెషన్ అనేది స్ట్రెస్ ఎక్కువైంది, లేకపోతే ఓవర్ థింకింగ్ ఎక్కువైంది అనే ఒక కారణంతో వచ్చే విషయం కాదు. జీవ సంబంధ, మానసిక, సామాజిక అంశాలు కూడా ప్రభావితం చేస్తాయి. డిప్రెషన్ అనేది ఒక వైద్యపరంగా గుర్తించబడిన మానసిక ఆరోగ్య పరిస్థితి. అది కేవలం బాధ లేకపోతే స్ట్రెస్ ఎక్కువైందని మాత్రమే రాదు. ఇంకా చాలా కారణాలు ఉండొచ్చు. ఈ కాలంలో సోషల్ మీడియాలో ఒక మాట చాలా సులభంగా వాడుతున్నారు. నాకు డిప్రెషన్ వచ్చింది. కానీ బాధ అంటే డిప్రెషనా? స్ట్రెస్ అంటే డిప్రెషనా? ఓవర్ థింకింగ్ అంటే డిప్రెషనా? లేకపోతే ఇవన్నీ వేరు వేరా? నేను ఈరోజు ఎవరిని డయాగ్నోస్ చేయడానికి కాదు, డిప్రెషన్ గురించి కొన్ని అపోహలు తొలగించడానికి మాట్లాడతాం. బాధ, స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఒకటే కావు. ముందు ఈ 4 వేరు వేరు అని అర్థం చేసుకోవాలి. బాధ అనేది ఒక భావోద్వేగం. స్ట్రెస్ అనేది ఒత్తిడికి శరీరం, మనస్సు ఇచ్చే స్పందనం. యాంగ్జైటీ అనేది భవిష్యత్తు గురించి వచ్చే భయం. కానీ డిప్రెషన్ మాత్రం చాలా లోతైన, ఎక్కువ కాలం కొనసాగే మానసిక ఆరోగ్య సమస్య. అందుకే ప్రతి బాధ డిప్రెషన్ కాదు, ప్రతి యాంగ్జైటీ డిప్రెషన్ కాదు, ప్రతి స్ట్రెస్ డిప్రెషన్ కాదు. డిప్రెషన్లో ఉన్న వ్యక్తి ఎలా అనుభవిస్తారు? ప్రతి ఒక్కరిలో ఒకటే లక్షణాలు ఉండవు, కానీ కొందరిలో ఇట్లా కనిపించవచ్చు. ఫస్ట్, మనకి ఇష్టమైన పనిలో కూడా ఇంట్రెస్ట్ తగ్గిపోవడం, నీరసంగా అనిపించడం, అలసటిగా అనిపించడం, ఏ పని చేయాలన్నా చాలా భారంగా అనిపించడం, నేను విలువలేని వాడిని అనే ఆలోచనలు రావడం, నిద్రలో లేకపోతే ఆకలిలో మార్పులు రావడం, చాలా రోజుల పాటు ఈ భావాలు తగ్గకపోవడం. ఇవి ఉంటే బలహీనత అనేం కాదు, సహాయం అవసరం కావచ్చు అని అర్థం చేసుకోవాలి. ఇది ఎవరికైనా రావచ్చు. స్టూడెంట్స్కి రావచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళకి రావచ్చు, మదర్కి రావచ్చు, ఫాదర్కి రావచ్చు, బిజినెస్ ఉన్న వాళ్ళకి రావచ్చు, బయట నవ్వుతూ కనిపిస్తున్న వ్యక్తికి కూడా రావచ్చు. అందుకే ఎవరిని కూడా చిన్న చూపు చూడొద్దు. మనం చేయగలిగినవి మనం చేయాలి. ఇక్కడ నేను డాక్టర్నేం కాదు, నేను ట్రీట్మెంట్ గురించి కూడా ఏం మాట్లాడను. కానీ మనిషిగా మనం చేయాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. సో ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే, ఒక నమ్మకమైన వ్యక్తితో మాట్లాడాలి. రోజంతా ఒంటరిగా ఉండకండి. నిద్ర, ఆహారం, శారీరక కదలికలను నిర్లక్ష్యం చేయకండి. చిన్న చిన్న రోజువారి పనులని కొనసాగించే ప్రయత్నం చేయండి. ఈ లక్షణాలు ఎక్కువ కాలం ఉండి చదువు, పని, కుటుంబ జీవితం దెబ్బతింటే మానసిక ఆరోగ్య నిపుణుడిని కలవడం బలహీనత ఏం కాదు. ఒకవేళ మనకు కాలిరిగితే నేను ధైర్యంగా ఉన్నానని నడవడానికి ప్రయత్నిస్తామా? లేదు కదా, డాక్టర్ని కలుస్తాం. అలాగే మనసు కూడా కొన్నిసార్లు సహాయం కోరుతుంది. అది షేమ్ ఫీల్ అవ్వాల్సిన విషయం కాదు. మనసుకి గాయం కనిపించదు, అందుకే చాలామంది దాన్ని అర్థం చేసుకోరు. కానీ కనిపించలేదని అది లేదని కాదు. మీరు లేదైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి లక్షణాలతో ఎక్కువ కాలం బాధపడుతుంటే నిశ్శబ్దంగా భరించడం కంటే సహాయం అడగడం చాలా ధైర్యమైన నిర్ణయం.